హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. మీరు లంచ్ బాక్సుల్లోకైనా లేదా ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు చాలా తక్కువ టైంలోనే సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయకుండా టేస్టీ టమాటా చిక్కుడుకాయ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మీరు కర్రీ చేసుకోవాలనుకుంటున్న బౌల్లో కానీ కడాయిలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కొంచెం మందంగా ఉంటే కర్రీ అనేది మీకు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయని, అలాగే 2 పచ్చిమిర్చిని, ఒక 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చిక్కుడుకాయ కర్రీ చేసుకొని చూడండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టి వాటర్ కొంచెం బయటకు రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ రిలీజ్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా కుక్ చేసుకోవాలి. ముందే దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. చిక్కుడుకాయలో ఉన్న వాటర్, అలాగే టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి చిక్కుడుకాయ కూడా ఒక 60 to 70% వరకు కుక్ అయిపోయింది. కర్రీలో వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక 50 ml వరకు వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మీరు ముందే ఉప్పు కారం వేసుకోవటం వల్ల కూర అసలు పచ్చివాసన కూడా ఏమీ రాదండి. ముందుగా వాటర్ లేకుండా కుక్ చేసుకున్నాం కదా. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి గింజలు కుక్ అయ్యాయో లేదో చూసుకోండి. మీకు ఉప్పు కారం కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక 5 మినిట్స్కి నాకు గింజలు కూడా పూర్తిగా కుక్ అయ్యి వాటర్ మొత్తం ఎగిరిపోయింది. ఈ టైంలో మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర చల్లుకోండి. నేనైతే వేయటం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.